కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కదా లివర్ కంటే. కాఫీ పాలతో తాగితే మంచిది కాదు. బ్లాక్ కాఫీ 2 cups every day. 2 cups every day is very good for fatty liver. అదే విధంగా యు టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ, అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని తాగితే దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట. అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు. గ్రీన్ టీ కొంతవరకు మంచిదే. ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్. వేరే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు. చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్ హార్ట్ కి మంచిది అంటారు. రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది. ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు. నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ హావ్ టు డ్రింక్ 5 liters ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే. 5 liters అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే 5 liters. దాని వల్ల యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ as tablet. You can buy the tablet and take. 5 liters ఒక ఎగ్జాంపుల్, ఒక రీజన్ వచ్చేసింది అన్నమాట రెడ్ వైన్. సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుందట చైనాలో. అవునవును. ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగివిటీ పెరుగుతుందంట అది అంటారు కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు. నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. అది ఇస్ మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్లోర్ అంటారు అలాగమాట. సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫ్రక్టోస్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, మైదా, వీటన్నిటి డిబేట్ జరుగుతుంది కదా. ఇవన్నీ డిబేట్ ఏం లేదు, దే ఆర్ ఆల్ కాజింగ్. ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే 2 types ఆఫ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది. ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. బట్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము. అవునవును. సెకండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూజ్ చేస్తాం. కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్. థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సఫోలా ఆయిల్ కూడా మంచిదే, కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఈ ఆయిల్స్ లో మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి. పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తే మంచిది. సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు. సో అది డెఫినెట్, అది కూడా డెఫినెట్. సో మన కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసి, అంటే 1 month రైస్ బ్రాన్, 1 month సన్ఫ్లవర్, అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి ఆయిల్స్. అది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్లీ బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి, ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజనేటెడ్. హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీకి. ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది. ఫ్రై చేసినప్పుడు అయిపోతాయి. అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్. ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు, ఆ 1 month సేమ్ ఆయిల్ ఉంటుంది. దట్ ఆయిల్ ఇస్ టోటలీ డేంజరస్. బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి. ఎయిర్ ఫ్రైయర్ సార్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ అంటారా? ఎయిర్ ఫ్రైయర్ డెఫినెట్ గా, ఇప్పుడు వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్. అది ఎయిర్ ఫ్రైయర్ లో కూడా స్మోక్డ్ ఇది వస్తుంది అనమాట. అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా, ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ప్లాస్టిక్స్ యూజ్ చేస్తారు. అది కూడా మంచిది కాదు. ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట. మనం తిన్నప్పుడు మనకి తెలియదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. అవునా సార్? మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది. సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది, దాన్ని ఓవెన్ లో పెడతారు, తింటారు. దట్ కాజెస్ మైక్రోప్లాస్టిక్స్ అండ్ కాజెస్ దట్ ఇస్ సంథింగ్ నోబడీ. నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం కానీ ఫ్యాటీ లివర్ వస్తుందని ఎవరికి తెలియదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లం. సెకండ్, ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సాయంకాలం బయటకు వెళ్ళారు, ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు, రూమ్ లో కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తుంటారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ బయటకు, ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ 2 ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చెడిపోతుంది. అంతే. సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్, చాలా డేంజరస్ లివర్ కి. అది కూడా దట్ కెన్ కాజ్, ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కానీ చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఇలాగా డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్, ఫ్రక్టోస్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్. హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి. అలాగే మనకి అవకాడో చాలా మంచిది అంటున్నారు. అవకాడో మంచిది. అవకాడోలో ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి, ఫిష్ లో ఉన్న ఆయిల్ omega 3 ఉంటుంది. omega 3 మంచిది. ఇన్ఫాక్ట్ omega, ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్స్, ఐ సజెస్ట్ omega 3 క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ కూడా మంచిది. దే ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్. ఐ ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ. సో లాజికలీ సార్, ఘీ అయితే ఘీ అండ్ బటర్ నాట్ రికమెండెడ్. ఘీ అండ్ బటర్ స్మాల్ క్వాంటిటీస్ లో ఘీ ఇస్ ఓకే, బట్ నాట్ అబౌవ్ సే మోర్ దెన్ 1 teaspoon. టేబుల్ స్పూన్ కూడా, టీ స్పూన్ ఇస్ నాట్.
అది సరిపోదు, దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్ డైట్, ఫ్యాటీ లివర్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారండి? ఫ్యాటీ లివర్ డెఫినెట్ గా వెజిటేరియన్ డైట్ ఇస్ సుపీరియర్ ఫ్యాటీ లివర్ కి. బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లో ఇఫ్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ఇడ్లీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటీ లివర్ వెరీ ఫాస్ట్. అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్, రైస్ అనుకోండి, ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్, దట్ ఆల్సో ఇస్ హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. వెరాజ్ మిల్లెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి, అదే ఎగ్ అనుకోండి, దీస్ are less associated with fatty liver. To some extent chicken, but red meat again we do against it. So non-vegetarian manchidi kaadu, vegetarian manchidi kaadu. Depends on the item. Inkoti egg lo kuda people ki wrong concept. Egg white అయితే తింటున్నామండి, yolk అది తప్పదు. ఎందుకంటే egg yolk లో 2 important components are there. One is called choline. Choline అనే substance. Choline అనేది prevents fatty liver. ఓహో, కోలిన్. సో దానికే అడ్వైజ్, ఎగ్ యోక్ మంచిది, తప్పుగా అంటే అప్ టు 4 eggs పర్వాలేదు. బియాండ్ 4 eggs అంటే ఎగ్ యోక్ తినకూడదు, అప్ టు 4 eggs తినొచ్చు ఒకటి. రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్. అంటే మన ఏజ్ అవుతాయి, మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి. సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్. మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్. సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా. సో నేను అడ్వైజ్, ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ కి ఏమంటే, కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ అని కాదు, ఎగ్ యోక్ కూడా కనీసం ఇఫ్ యూఆర్ ఈటింగ్ 2 eggs, 1 egg విత్ ఎగ్ యోక్ తినండి, 1 egg వితౌట్ ఎగ్ యోక్ తినండి. చాలా ఇంపార్టెంట్. ఒక యావరేజ్ 70 కిలోల వ్యక్తి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ తినాలి. కరెక్ట్. అంటే మనకి దాదాపు 1 డజన్ ఎగ్స్ పర్ డే. అంటే ప్యూర్ గా ఎగ్స్ మాత్రం. అంటే ఎగ్ తోటి యూ గెట్ 10 grams అనుకోండి ఒక ఎగ్ తోటి ప్రోటీన్. సో 2 eggs తింటే 20 grams. 20 grams ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే. అదే విధంగా దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా, బీన్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి, ఒక పీస్ ఆఫ్ ఫిష్ కానీ, ఒక చికెన్ అనుకోండి, దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట. యోగర్ట్ కూడా చాలా మంచిది. పాలు మంచిది కాదు, యోగర్ట్ మంచిది. యోగర్ట్ ఆల్సో కంటైన్స్, ఇప్పుడు హై ప్రోటీన్ యోగర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎక్కువ ప్రోటీన్. గ్రీక్ యోగర్ట్ లాగా. The only thing is my advice is processed food మంచిది కాదు. అన్ని దాదాపు అంతే కదా సార్, ఇప్పుడు దొరికేవన్నీ ప్రాసెస్డ్ అవుతాయి. కాదు అంటే దొరికేదంటే మీరు ప్రాసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పార్ట్లీ కుక్డ్ కానీ, లేదా మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ, అటువంటి ప్రాసెస్డ్. బట్ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా. ప్రాసెస్ ఫుడ్, ఇప్పుడు పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి. అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్, దానిలో ఏదో కలుపుతున్నారు. అంటే యాక్చువల్లీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రాసెస్, మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్. తప్పది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం, ఇది కొన్నాం, ఎగ్స్ కొన్నాం, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ, వర్స్ట్ నూడిల్స్ దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్డ్ అంటాం. నౌ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అదే తింటారు మన అల్ట్రా. ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది, ఇంట్లో కుక్ వాళ్ళకి ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే, ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా. It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number 1. Number 2, ఈ processed food వల్ల గట్ మైక్రోబయోమ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయోమ్ వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది.